దేవుని యొక్క చిత్తం ఒక వ్యక్తి తెలుసుకోవటం ఎట్లా, అది చాలా ముఖ్యం. 1వ దినవృత్తాంతాలు 13వ అధ్యాయంలో దావీదు ఒక మాట అన్నాడు, సౌలు దినములలో దాని యొద్ద మనం విచారణ చేయకయే. దాని అర్థం ఏంటి? సౌలు దినముల నుండి దేవుని చిత్తాన్ని పట్టించుకోవటం జరగలేదు. ఇప్పుడు దేవుని చిత్తం తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? ఆయన సన్నిధిని తీసుకొని రండి. దైవజనులారా, ఒక విషయం, దేవుని యొక్క పరిచారకులు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు, మీరు దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి మీరు కళల మీద ఆధారపడతారు, దర్శనాల మీద ఆధారపడతారు, లేక దేవుడు ఏదో చూపించాడని ఆధారపడతారు. వాటి గురించి నేను మాట్లాడిన కానీ అసలైనది దేవుడు వేసిన పునాది. ఒక మనిషి దేవుని చిత్తం తెలుసుకునే స్థలం ఏదంటే దేవుని సన్నిధిలో మాత్రమే ఒక వ్యక్తి దేవుని చిత్తం తెలుసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆ దేవుని సన్నిధి పాత నిబంధనలో దేవుని మందిరంలో ఉన్నది, క్రొత్త నిబంధనలో నీ లోపల ఉన్నది. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. దైవజనులము మనం దేవుని చిత్తం ఏదో తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఆ భారం మన మీద పెట్టబడి ఉంది. దేవుని యొక్క సన్నిధి అంటే నువ్వు ప్రార్థనలో ఉంటే దేవుని సన్నిధిలో ఉన్నట్లు, నువ్వు వాక్యం చదువుతుంటే దేవుని సన్నిధిలో ఉన్నట్లు, లేకపోతే నువ్వు ఆరాధిస్తుంటే దేవుని సన్నిధిలో ఉన్నట్లు కాదు. దేవుని సన్నిధి నీ లోపల ఉండటాన్ని నువ్వు ఎరగాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. నీ ఎడల దేవుడు కలిగిన చిత్తం నీ లోపల నివసించే దేవుని సన్నిధిలో నువ్వు నివసించటాన్ని బట్టి నీకు తెలుస్తుంది. నీతో దేవుడు ఆయన సన్నిధిలో నీతో మాట్లాడతాడు.